హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఈ మిషన్ ఉన్నట్టయితే మన దగ్గర చాలా ఈజీగా ఫాల్స్ అనేది మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఎన్ని శారీస్ నేనైతే జిగ్జాగ్ చేశాను. జిగ్జాగ్ చేయడానికి ముందుగా మనం బ్లౌజ్ పీస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చండి. స్ట్రైట్గా ఈ విధంగా పెట్టేసేసి ఇలా కొంచెం కట్ చేసుకుని మనం ఇక్కడ చిన్నగా ఒక దారం కనుక లాగినట్లయితే మనకి ఆ దారం పీస్ అనేది వస్తుంది కదా, దాన్ని బట్టి కూడా మనం ఈజీగా అనేది శారీలో నుండి బ్లౌజ్ పీస్ను సపరేట్ చేసేయచ్చండి. చూడండి, ఇలా ఈ విధంగా మనం లాగినట్లయితే అక్కడ దారం ఖాళీ అనేది ఏర్పడుతుంది. దారం లాగినప్పుడు దాన్ని బట్టి కూడా మనం కట్ చేసుకున్నాం, మనకి చాలా ఈజీగా స్ట్రైట్గా అనేది కట్ అయిపోతుందండి. బ్లౌజ్ పీసు ఎక్కడ క్రాస్ ఉన్నా సరే ఈజీగా అనేది వచ్చేస్తుంది ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే. ఇంకా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కట్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇంకొక మోడల్ అయితే ఈ విధంగా కూడా తీయొచ్చు. బ్లౌజ్ పీస్ను రెండు అంచులు ఈ విధంగా పట్టేసేసుకుని స్ట్రైట్గా పట్టుకున్నట్లయితే మనకి ఈజీగా మడత అనేది పడిపోతుంది. ఆ మడత ప్రకారం మనం కట్ చేసుకున్నట్లయితే క్రాస్ పీస్ లేకుండా అనేది శారీలో నుంచి వచ్చేస్తుందండి. మనకి ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే స్ట్రైట్గా పెట్టేసేసుకుని కట్ చేసేస్తానండి. ఇలా ప్రతిదీ బ్లౌజ్ పీస్లో శారీలో నుండి బ్లౌజ్ పీస్ని అయితే మనం సపరేట్ చేసేసేయాలి. అలా చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, నేను ముందుగానే లైనింగ్ను ఫాల్స్ కూడా ఈ విధంగా అయితే వాష్ చేసేసుకుంటానండి. వాష్ చేసేసుకుని చక్కగా మడత పెట్టేసుకున్నట్లయితే మనకి ఐరన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదండి. ప్రతి బ్లౌజ్ పీస్లోనూ ఇప్పుడు లైనింగ్ పెట్టేసేసుకుందాం మనము. ఇవన్నీ కూడా నాకు ఒకే కస్టమరు, డైలీ కస్టమర్ అండి నాకు. ఆమె ఆ శారీసేనండి ఇవన్నీ కూడా. ఈ విధంగా అయితే మనం పెట్టేసేసుకున్నట్లయితే, అంటే మనం జిగ్జాగ్ చేయడానికి శారీస్ నుండి బ్లౌజ్ పీస్ని అయితే సపరేట్ చేసేయాలి. అలా సపరేట్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా తక్కువ టైంలోనే జిగ్జాగ్ అనేది చేసేయచ్చు అనమాట. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకుంటాం కదా. గ్రీన్కి సంబంధించినవి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుని, అలాగే పింక్కి సంబంధించినవి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నట్లయితే జిగ్జాగ్కి మనం పాదం మార్చాల్సి ఉంటుంది కదా. పాదం మార్చడానికి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా అనేది జిగ్జాగ్ చేసేయచ్చు. చూడండి, ప్రతి ఒక్కటి కూడా బ్లౌజ్ పీస్లోని శారీలోని బ్లౌజ్ పీస్తో ఈ విధంగా అయితే లైనింగ్ను మ్యాచింగ్ చేసేసుకుని ఈ విధంగా అయితే మనం పెట్టేసేసుకుందామండి. బ్లాక్ దానికి కూడా ఇది కూడా లైనింగ్ పీసేనండి. చూడండి, ఇలా తక్కువ టైంలో పని అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎందుకనంటే మనం జిగ్జాగ్ చేయడానికి ఇంకా వేరే కస్టమర్స్ అయినా ఒకళ్ళే సంబంధించినవి ఏం కాదండి. వేరే కస్టమర్స్ అయినా సరే మనం శారీస్ అన్నీ ఫాల్స్ అన్నీ ఒకేసారి వాష్ చేసేసుకున్నాం అనుకోండి. అలా వాష్ చేసుకున్నప్పుడు గ్రీన్లు పింకులు అలాగే రెడ్లు అవన్నీ కూడా వేరువేరుగా పెట్టేసుకున్నట్లయితే 2-3 కలిపి ఉన్నట్లయితే మనం కొంగులకు ఒక పాదం వేయాలి ఉంటుంది, కింద ఫాల్స్కి ఒక పాదం వేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం కొంగులన్నీ కూడా ఒకే దారంతో ఒకేసారి జిగ్జాగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. చూడండి, ఇప్పుడైతే నేను ఒకటి స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను మీకు. కొంగులు అయితే చూపించట్లేదు, ఫాల్ వేసేది మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ అనేది మనం ఆ విధంగా మడత పెట్టేసేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఏ విధంగా రెండు రకాలుగా ఫాల్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ రకం ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫాల్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలండి. ఒక్కొక్కసారి మనకి కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా. చక్కగా పెట్టేసుకుని అయితే ఈ విధంగా అయితే జిగ్జాగ్ చేసేయాలి.
గ్రీన్‌లీ అన్నీ ఒకసారి పెట్టుకొని ఉన్నామనుకోండి మనం, గ్రీన్‌కి సంబంధించినయి అన్నీ ఫాల్స్ గానీ, జిగ్‌జాగ్ అంటే కొంగులకి ఒక పాదం పెట్టాలి మనం. జిగ్‌జాగ్ కింద ఫాల్స్ వేయడానికి ఒక పాదం పెట్టాలి. అలాంటప్పుడు ప్రతిసారి మనం పాదాలనేది మార్చకుండా కొంగులు ఒకసారి వేసేసుకోవచ్చు. అలాగే ఫాల్స్ కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 4, 3 శారీస్ ఒకే కలర్‌కి పెట్టుకున్నట్లయితే. ఆ విధంగా పెట్టుకున్నట్లయితే మనకు కూడా పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. ప్రతిసారి పాదాలు మార్చేటప్పుడు దానికి మళ్ళీ ఒక శారీకి మార్చి మళ్ళీ దీనికి మార్చి అలా అవసరం లేకుండా ఈ విధంగా అన్ని శారీస్ గ్రీనీ కానీ, అన్ని శారీస్ పింకీ కానీ, అలా రెడ్డీ కానీ అలా పెట్టుకోవచ్చు. చూడండి, లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఈ విధంగా పెట్టేసేసుకోవాలి. ఇలా పెట్టేసేసుకుని, ఇది ఒక మోడల్ అండి. ఇంకొక రకంగా ఇంకొక టైప్ కూడా వేయచ్చు ఫాలో. అది కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా వేయాలో. ఇలా ఇప్పుడు ఆ శారీనంతా మనకి మన దగ్గర హోల్లో నుంచి, మిషన్ దగ్గర హోల్లో నుంచి ఏ విధంగా వెనక్కి పంపించేసేయాలి. ఈ విధంగా మనం జిగ్‌జాగ్‌లు చాలా సింపుల్గా అనేది చేసేసుకోవచ్చు అండి. ఇంట్లో ఉంటూ మనం ఎంతో కొంత మనీ అనేది సంపాదించుకోవచ్చు జిగ్‌జాగ్ మిషన్ ద్వారా కూడాను. ఈ మిషన్ ఉంటే సరిపోతుందండి. మీ దగ్గర ఒకవేళ చిన్న మిషన్ ఉన్నా సరే, మీరు దానికి వాడకపోయినా మీరేం చేస్తారంటే జిగ్‌జాగ్ హెడ్ తీసుకోండి. హెడ్ తీసుకున్నట్లయితే ఆ హెడ్ పక్కన పెట్టేసేసి ఈ జిగ్‌జాగ్ హెడ్‌ని తీసుకుని దాన్ని కూడా ఈ విధంగా అమర్చుకోవచ్చు. నేనైతే సేమ్ అదే విధంగా చేశానండి. ఇది నాది నార్మల్ మిషన్ అండి. ఇది నార్మల్ మిషన్కి నేను జిగ్‌జాగ్ మిషన్ అనేది ఫిట్ చేసుకున్నాను. ఈ స్టాండ్ వచ్చేసి నాకు నార్మల్ మిషన్ స్టాండు. చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటే చాలా సింపుల్గా జిగ్‌జాగ్ అయితే అయిపోతుందండి. చక్కగా సెట్ చేసుకుంటూ మనకి మడతలు అనేది రాకుండా సెట్ చేసుకుంటూ నిదానంగా స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసామనుకోండి మనకి క్లాత్ అనేది సాగిపోతుంది. అలా సాగిపోయినప్పుడు ఏమవుతుందంటే బుట్టలాగా ఇట్లా క్రాస్గా అనేది వచ్చేస్తుందండి. అలా క్రాస్గా వచ్చినట్లయితే మళ్ళీ మనం ఉప్పు తీసుకోవాల్సి ఉంటుంది. అలా వేయకుండా చక్కగా నిదానంగా అయితే జిగ్‌జాగ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, చివరికి వచ్చిన తర్వాత కూడా స్ట్రైట్గా అనేది ఉంది కదా, ఎక్కడ కూడా క్రాస్ అనేది రాకుండా మంచిగా వచ్చేసింది. ఈ విధంగా అయితే మనం చూడండి, క్రాస్ అనేది రాకుండా చాలా నీట్గా వచ్చేసింది. చూడండి ఫాలు. సేమ్ ఇదే విధంగా అయితే మనం అన్నీ కూడా శారీస్ అన్నీ కూడా జిగ్‌జాగ్ అయితే చేసుకోవాలండి. కొంగులకి మాత్రం ఒక పాదం వేయాలి. చూడండి, కొంగులు పాదం పెడుతున్నాను ఇప్పుడు. ఈ విధంగా టక్లని శబ్దం వస్తే చక్కగా సెట్ అయినట్టండి, సెటిల్కి దాన్ని. ఇప్పుడైతే మనం కొంగులు చేసేసుకుందాము. కొంగులు చేసేటప్పుడు చిన్నగా ఈ విధంగా మడత పెట్టేసేసి మనకి కొంగుల పాదం ఉంటుంది కదా, ఆ పాదంలోనికి ఈ విధంగా దాన్ని పెట్టేసినట్లయితే అదే హోల్డ్ చేసి వెళ్ళిపోతుందండి. చాలా ఈజీగా అనేది కొంగులు కూడా స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా. కొంగులు అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం పీసులు అనేది రాకుండా చూసుకోవాలండి.
పీసులు కనుక అడ్డొచ్చినట్లయితే మనకి పాదం అనేది జరగదు. అప్పుడు మళ్ళీ తీసేసేసి మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ముందుగానే మనం పీస్ అనేది రాకుండా చాలా జాగ్రత్తగా అనేది కట్ చేసేసుకుని చక్కగా స్ట్రైట్ పీస్గా మనకి స్ట్రైట్గా అనేది దారాలకు వచ్చినట్లయితే అసలు అడ్డు అనేది రాదండి. కొంచెం క్రాస్ పీసులు కనుక వచ్చినట్లయితే మనకి దారం అనేది అడ్డుపడుతుంది. అందుకని చక్కగా కట్ చేసుకోవాలి. కొంగులు ముందుగానే క్రాస్ పీస్ అంతా తీసేసినట్లయితే చాలా నీట్గా అనేది మనం జిగ్జాగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. చూడండి ఈ విధంగా అయితే నేనైతే కొంగులు అయితే స్టిచ్చింగ్ చేసేసాను. చూడండి ఇలా చక్కగా మనం ఈ చేతితో ఇది పట్టుకుని ఎడం చేతితో ఇలా పట్టుకుని కుడి చేతితో దీన్ని ఈ విధంగా పైకి లేపి పట్టుకున్నట్లయితే మనం హోల్డ్ చేయకుండా అదే హోల్డ్ చేసేసుకుంటుందండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా జిగ్జాగ్ అనేది నేర్చుకున్నట్లయితే ఇంట్లో ఉంటూ మనం ఏదైనా చిన్న బిజినెస్ అనేది ఈ విధంగా జిగ్జాగ్ చేయబడును అని చిన్నగా బోర్డు పెట్టుకున్నా సరే మీకు, లేదా వేరే స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటారు టైలరింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు కొంతమంది అయితే మనకి టైలరింగ్ చేసే వాళ్ళకి దగ్గర జిగ్జాగ్ మిషన్ అనేది ఉండదండి. వాళ్ళు ఎక్కువగా బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తారు కదా, అటువంటి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మీరు తెచ్చుకోవచ్చు. నేను ఎలా చెప్తున్నానంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆమె కూడా వేరే షాప్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా తీసుకొచ్చుకునేదంట జిగ్జాగ్ చేయడానికి. చూడండి ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే 2-3 కలర్స్ ఉన్న శారీస్ కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే చూడండి ఇవి 4 శారీస్ ఉన్నాయి. పింక్ కలర్యే 4 శారీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకేసారి కొంగులు ప్లస్ ఫాల్స్ కూడా స్టిచ్చింగ్ ఈజీగా అనేది చేసేసుకోవచ్చండి. ఈ విధంగా అన్నీ ఒకేసారి పెట్టుకున్నట్లయితే పని కూడా మనకి చాలా సులువు అవుతుంది. ఎందుకనంటే మనం పాదాలు మార్చుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి ఈ విధంగా 4 లేదా మనకున్నవి ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. చూడండి ఇవన్నీ కూడా నేనైతే స్టిచ్చింగ్ చేసేసాను, నైట్ స్టిచ్చింగ్ చేశాను. చూడండి ఇవన్నీ కూడా నేను నైటే స్టిచ్చింగ్ చేశాను. చూడండి ఎన్ని ఉన్నాయో, మొత్తం 12 శారీస్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. ఇవన్నీ కూడా ఒకలేను. అయితే నేను ఇప్పుడు ఇంకొక పద్ధతిలో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. దాన్ని కూడా మీరు ఫాలో అయినట్లయితే మనం చాలా సింపుల్గా ఫాల్ అనేది మడత పడకుండా, అంటే క్రాస్ అనేది శారీ క్రాస్ రాకుండా చాలా ఈజీగా అనేది ఫాల్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా అయితే మనం పాదం సెట్ చేసుకున్నాం కదా. పాదం మీకు జిగ్జాగ్ పాదం అంటే నార్మల్గా కొంగులు వేసే పాదం కాకుండా నేను ఇప్పుడు నార్మల్గా చూపిస్తున్నానండి. ఫాల్ వేసే పాదంతో చూపిస్తున్నాను ఫాల్ ఏ విధంగా వేసుకోవాలో. చూడండి ఈ విధంగా ఒక జాన ఒక బెత్తతో కొలిసి పెట్టుకుని అక్కడి నుంచి మనం ఫాల్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫాల్ ఎక్కడి నుంచి వేయాలో అర్థం కాదు కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే మన చేతితో ఒక జానా పెట్టి ఆ తర్వాత ఒక బెత్తా పెట్టి అక్కడి నుంచి అయితే ఫాల్ మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ మనం ముందుగానే ఫాల్ అనేది చివర పడేటట్టు కుట్టు చూసుకోవాలి. ఇది రెండో మోడల్ అండి. ఈ రెండో మోడల్లో కూడా ఫాల్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. శారీ అనేది క్రాస్గా రాకుండా మనకి చాలా నీట్గా అయితే వస్తుందండి. చూడండి ఇలా ఈ విధంగా మీకు దగ్గర చిన్న మిషన్ ఉందనుకోండి, ఒకవేళ జిగ్జాగ్ మిషన్ మీరు కొనాలి అనుకుంటే మనకి స్టాండ్ ఉంటుంది కాబట్టి ఆ మిషన్కే ఇది మార్చుకోవచ్చు. మనం జిగ్జాగ్ చేసినప్పుడు ఈ మిషన్ తీసేసేసి చిన్న మిషన్ తీసేసేసి ఈ జిగ్జాగ్ చేసే హెడ్ని అనేది పెట్టేసుకుని కూడా మనం మార్చుకుంటూ కూడా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మా ఇంట్లో చిన్న మిషన్ ఉంది, మళ్ళీ ఆ మిషన్ ఎక్కడో తెచ్చుకొచ్చి ప్లేస్ సరిపోదు అనుకునే వాళ్ళైతే ఓన్లీ హెడ్ ఒకటి తీసుకుని మనకి ఆ స్టాండ్కే, మనకున్న చిన్న మిషన్ స్టాండ్కే ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇది చిన్న మిషనే నాది, దీనికి కూడా మోటార్ ఉంది. నేనైతే ఈ మోటార్ ఏం చేశానంటే చక్కకి అమర్చేసేసాను. చక్కకి అమర్చేసినట్లయితే మనకి రెండిటికి కూడా యూజ్ అవుతుంది అనమాట. అదే మనం మిషన్కి పెట్టుకున్నాం అనుకోండి, మిషన్కి పెట్టుకుంటే రెండిటికి అనేది యూజ్ అవ్వదు. కంపల్సరీగా మనం చక్కగా కనుక అమర్చుకున్నట్లయితే ఈ విధంగా రెండిటికి కూడా యూజ్ అయ్యేటట్లు ఉంటుందండి. చూడండి ఈ విధంగా చివరికి అయిపోయింది కదా. ఇప్పుడు మనం చూడండి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అటువైపుకు వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి ఈ విధంగా మనం కట్ చెంగులో నుంచి స్టార్ట్ చేసాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకుని మంచి వైపున అనేది ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేయాలండి.
చూడండి ఈ విధంగా మంచి వైపున స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా తిప్పేసేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి శారీ అనేది క్రాస్గా రాకుండా చాలా నీట్గా అనేది వస్తుందండి. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది క్రాస్ వచ్చేది రాయింది కూడా. పైన అనేది చెక్ చేసుకుంటా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందుగా మనం ఫాల్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే అసలు తిరిగేసి అంటే మనకి తెలుస్తుంది కదా తిరగవేసి ఉన్నది మంచి వైపు ఉన్నది, అలా పెట్టేసుకుని అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి. రెండు రకాలుగా కూడా ఈ విధంగా ఫాల్స్ అనేది జిగ్జాగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి ఎన్ని శారీస్ అయినా అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేనైతే స్టిచ్చింగ్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.